తాను తన కుటుంబం వైసీపీ వల్ల చాలా నష్టపోయామని వివేక హత్య కేసు ఏటూ నిందితుడు సునీల్ యాదవ్ అన్నారు. పులివెందులలో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో సునీల్ యాదవ్ దిగుతున్నారు. అసలు వివేక హత్య కేసులో సునీల్ యాదవ్ పాత్ర ఏంటి, తదితర అంశాలపై జీ తెలుగు న్యూస్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. తాను ఎన్నికల బరిలో దిగడానికి ప్రత్యేక కారణం ఉంటున్నటువంటి సునీల్ యాదవ్తో మా కరెస్పాండెంట్ రామచంద్ర ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో ఉప ఎన్నికల వేడి కొనసాగుతోంది. అయితే పులివెందులలో పొలిటికల్ రేస్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా అందరి దృష్టి కూడా పులివెందుల మీదనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీలు అయితే పోటీ చేస్తున్నాయి. అయితే మరోవైపు మూడవ స్వతంత్ర అభ్యర్థిగా వివేక హత్య కేసులో ఏటివ్గా ఉన్నటువంటి నిందితుడు సునీల్ యాదవ్ ఉన్నారు. అయితే అసలు ఆయన ఈ రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ పోటీలో ఎందుకు ఉండాల్సింది అన్న విషయాలు కూడా మనతో మాట్లాడేందుకు సునీల్ యాదవ్ ఉన్నారు. మనతో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సునీల్ గారు, మీరు ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అన్న, జెడ్పీటీసీ నామినేషన్ వేసిన రోజు నుండి ఈ రోజు వరకు చెప్తున్న మాట ఒకటే మాట. అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పోటీ చేస్తున్న ఉద్దేశంతోనే అప్పుడు ప్రభుత్వం పార్టీ చేయదని చెప్పి ఆలోచనతోనే నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఇప్పటికీ వెనక్కి అయితే తీసుకొని ఎందుకు తీసుకోనంటే, పార్టీలో నా బీసీ వర్గం అయినా ఎక్కడైనా ఏ ఓట్లైనా ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది. అయితే ప్రభుత్వం పోటీ చేస్తుందని ఉంటే ఆలోచన ఉంటే నేను చేసేవాడిని అయితే కాదన్న. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందనే ఉద్దేశంతో ముఖ్యంగా నేను చేయడం జరిగింది. అసలు వైసీపీ పార్టీలో మీరు కొనసాగారు. అసలు వివేక హత్య కేసులో మీ ప్రమేయం ఏంటి? అసలు మీరు ఎందుకు జైలుకి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే నా రాత బాలేదని నేను అంటానన్నా. అంటే ఈ హత్యలో మీ పాత్ర లేదు అని అంటారా? ఉందా లేదా అని తేల్చడం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను వివేక సార్ హత్య కేసు గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎక్కడే కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను 39 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చిన ఆ రూల్స్ కండిషన్స్ నేను ఎగైనా ఒబే చేయను. ఓకే, ఇప్పుడు వైసీపీ అసలు మీకు ఎటువంటి అన్యాయం చేసింది? అవినాష్ రెడ్డి కావచ్చు, మీరు ముఖ్యంగా చెప్తున్నటువంటి పేరు అవినాష్ రెడ్డి గారు, ఏంటి అన్యాయం? మీరు ఏం నష్టపోయారు వైసీపీలో ఉండి? అంటే అన్యాయం అనే పేరు చిన్న పదం. నాకు జరిగిన అన్యాయం అనే పేరు చిన్న పదం అని నేను అక్కడ జరిగింది అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు వీళ్ళంతా కాదు. నేను ఎంక్వైరీ ఎదుర్కొన్నా. ఎప్పుడు 2.5 సంవత్సరం ఎంక్వైరీ ఎదుర్కొన్నా. అప్పుడు ఇబ్బంది అప్పుడు పలకరింగ్ వద్దు. లోపలికి వచ్చిన తర్వాత నన్ను ఎందుకు టార్గెట్ చేసి అంటే రిట్ పిటిషన్ దాఖలు చేయడం అంటే వీళ్ళకి ఏదో ఇబ్బందికరంగా జరిగింది. అక్కడ నుండి మొదలైంది వీళ్ళకు నా మీద కోపంతో. అంటే వీడేది పోయి హైకోర్టును ఆశ్రయించలేదని. నేను హైకోర్టు ఉన్నప్పుడు ఈ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను నా పక్క న్యాయం ఉన్నప్పుడు. వీళ్ళు నన్ను రూల్ చేయాలంటే చేయలేదు కదా అని. ఓకే, ఇప్పుడు ఉప ఎన్నికల్లో జెడ్పీటీసీగా మీరు పోటీ చేసిన నామినేషన్ వేశారు. అయితే మీరు ప్రచారం చేయబోతున్నారా? చేస్తే ఏం చెప్తారు ప్రజలకు? అంటే ప్రజలకు చెప్పేది ఏందన్నా, మీడియా ముఖంగా నాకున్న సపోర్ట్ సోషల్ మీడియా పరంగానే చెప్తాను. ఒకటే విషయం, గత ప్రభుత్వంలో నష్టపోయినట్టు ఈ ప్రభుత్వంలో నష్టం జరుగుతుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి సపోర్ట్ కాదు. అప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఈ కుప్పం ఎలక్షన్స్ లో బయటకి చెప్పే ఎలక్షన్ నామినేషన్ జరిగినప్పుడు బయటికి రాకుండా చేసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఉదాహరణకు స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ చేశానంటే కొంచెం పీస్ఫుల్ ఎలక్షన్ అని చెప్పి నేను అంటాను. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్బంధం కావచ్చు, బెదిరింపులు కావచ్చు, ఈ ప్రభుత్వం లేవు కాబట్టి నేను స్వేచ్ఛగా నామినేషన్ వేశానని చెప్పి మీరు అంటారు. ఓకే, అయితే ఇప్పుడు పులివెందులలో మీరు భయాందోళనలో గురవుతున్నారు. గిరిబల మీ మీద రెక్కి నిర్వహించారు, దాడి కూడా ఫాలో అయ్యారు. అయితే రాబో రోజుల్లో అది ఇంకా ఏమైనా కొనసాగే అవకాశం ఉందా? అలాగే మీరు పోలీసులకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే పోలీస్ శాఖకు ఆల్రెడీగా నేను చెప్పడం జరిగింది, వినియోగించుకోవడం జరిగింది. రకరకాలుగా పోయి అందరి ఆఫీసుల నుండి కలవడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా విషయం ఏంటంటే ప్రచారం తిరిగినప్పుడు ఏది జరిగినా, ఏ దాడి జరిగినా, చిన్న దాడి నా కుటుంబం పైన కానీ నా పైన కానీ దాడి జరిగితే దానికి వైఎస్ఆర్సీపీని బాధ్యత వహించాల్సి తప్పదు. ఎందుకంటే ఇప్పుడు నా గన్మెన్లు ఇవ్వడం ఇవ్వకపోవడం పోలీస్ శాఖ పని. అది నేనైతే రేపు ప్రచారంగా స్టార్ట్ కావాలి కాబట్టి రేపు నుండి మొదలవుతుంది కాబట్టి మనం ఎలా అనేది వ్యూహంగా మాకు తెలియదు కాబట్టి పోవడం అయితే జరుగుతుంది. అది మీడియా పరంగా అయినా పోవచ్చు, నేను లేదంటే మొబైల్ ద్వారా అయినా పోవచ్చు, డైరెక్ట్గా ప్రత్యక్షంగా అయినా పోయి పాల్గొనవచ్చు. ఎందుకు పాల్గొనవచ్చు, డైరెక్ట్గా పోలేకపోవచ్చు అంటున్నానంటే ఏమైనా జరిగిందనుకో నా ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. అందుకు కాబట్టి నేను చాలా జాగ్రత్తగానే మీడియా పరంగా పోతాను. అయితే ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను, గత ప్రభుత్వానికి అయితే ఓటైందని చెప్తాను. మీకు వేయాలని చెప్పి ఓటు అడగాలి కదా. అంటే గత ప్రభుత్వం వైసీపీకి వేయద్దు అని చెప్పి అడగడం అదేంటి? మీ ఇలా స్ట్రాటజీ ఏంటంటే వైసీపీ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇయ్యకు. పులివెందుల జెడ్పీటీసీఏ దేశంలో జరిగే మొట్టమొదటి ఎన్నిక అనుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడే ఎన్నిక ఏదంటే పులివెందుల జెడ్పీటీసీ అని నేను చెప్తాను.
అయితే ఇది సునీల్ యాదవ్ చెప్తున్నది అయితే హత్య కేసుకు సంబంధించినటువంటి అంశం కోర్టులో ఉంది కాబట్టి నేను పెద్దగా విషయాలు మాట్లాడదలుచుకోలేదు. అయితే రాజకీయంగా నేను వైసీపీకి వ్యతిరేకంగానే ఈ నామినేషన్ దాఖలు చేశానని చెప్పి కూడా సునీల్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రామచంద్ర, జీ తెలుగు న్యూస్, కడప జిల్లాలో